గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి, ఆటో నుంచి కింద పడి దుర్మరణం, రిపబ్లిక్ డే ఏర్పాట్లకు సామాగ్రి దించుతుండగా ఘటన, కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో విషాదం, బాధ్యులపై చర్యలకు రాజకీయ పక్షాల డిమాండ్ అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు. ఆటో నుంచి కింద పడి దుర్మరణం, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గురుకుల పాఠశాలలో ఘటన, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు డిమాండ్ అని చెప్పి వారు తీసుకోవచ్చు. సంగీత అనే గురుకుల విద్యార్థిని ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తా. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మద్దూరు మండల కోడిచెరుకు చెందిన కవస్కర్ సంగీత 13 అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు గురుకుల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గురుకుల పాఠశాలకు చెందిన కుర్చీలు ప్రిన్సిపల్ తన సొంత అవసరాల కోసం బాన్సువాడకు తీసుకెళ్లి వాటిని తిరిగి గురుకుల పాఠశాలకు ప్యాసింజర్ ఆటోలో తీసుకువచ్చారు. ఆ ఆటోల నుంచి కుర్చీలను సిబ్బంది కాకుండా విద్యార్థులు తీస్తుండగా ప్రమాదవశాత్తు ఆటోల నుంచి 8వ తరగతి విద్యార్థిని సంగీత కింద పడింది. సీసీ రోడ్డు ఉండటం తలకు బలమైన గాయం కావడంతో వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి పంపిస్తే కూడా ఆమె చనిపోయినట్టు ఒక వార్త. వాస్తవానికి ఇప్పుడు ఏదైతే గురుకుల సిబ్బంది ఉన్నారు కదా, దానికి సంబంధించిన ఆ ప్రిన్సిపల్ సాంఘిక సంక్షేమ అమ్మాయిలది విద్యార్థినిలది గురుకుల పాఠశాలలో సంబంధించిన కుర్చీలు ఉంటాయి కదా, ఎవడైతే ఆ ప్రిన్సిపాల్ గారు ఉన్నాడో వానికి తీసుకొని పోయి వాడి ప్రైవేట్ కార్యక్రమానికి వాడుకుంటాడు. అసలు గవర్నమెంట్ కి సంబంధించిన సొమ్ము వాడేవాడు ప్రైవేట్ కార్యక్రమానికి వాడుకోవడానికి తీసుకుపోయిండు, ప్రైవేట్ కార్యక్రమానికి వాడుకోండు. అయితే ఇప్పుడు మళ్ళా ఇలా 26 జనవరి కదా, 26 జనవరి మళ్ళీ ఇలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి నేను ఆటోలో మన సేమ్ అవే కుర్చీలు మొత్తం తెప్పిస్తున్నాడు. తెప్పించిన తర్వాత పని వాళ్ళతోటి చేయించుండు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో పనులతో పని చేయించి ఆ కుర్చీలన్నీ తీసి గురుకులంలో పెట్టించుంటే బాగా, స్కూల్లో పెట్టించుంటే బాగుంటుంది. విద్యార్థినులతోటి సిగ్గుశరం లేకుండా వానికి విద్యార్థినులతోటి చైర్లు తిప్పించుకున్నాడు కింద. ఆ చైర్లు దింపేటప్పుడు ఆమెకు స్లిప్ అయిందో లేకపోతే ఏం ప్రాబ్లం వచ్చిందో ఆమె ధర్మని చెప్పేసి ఆటోలోకి కింద పడి అక్కడ సీసీ రోడ్ ఉందంట, సీసీ రోడ్ మీద నెత్తి గట్టిగా సీసీ రోడ్కు దాకి హాస్పిటల్ తీసుకుపోయే టైంలో ఆమె చనిపోయిన విద్యార్థిని కూడా సంగీత, 13 ఏళ్ళ వయసు అమ్మాయి సంగీత. సీసీ రోడ్కి గట్టి తగిలినట్టు తలకు దెబ్బ, స్పాట్లో చనిపోయి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళే లోపల చెప్పేసి డాక్టర్ చనిపోయింది. అరే నువ్వు గవర్నమెంట్ సొమ్మును వాడుకోవడానికి నువ్వోనివి రామయ్య, గవర్నమెంట్ సొమ్మును వాడుకోవడానికి నువ్వోనివి, మళ్ళీ వాడుకోవడం తీసేటప్పుడు విద్యార్థులతో పని ఎట్లా చేయించుకుంటావు? ఇప్పుడు నువ్వు చేసిన కథకు నువ్వు ఈ తతంగానికి ఒక విద్యార్థిని బలైంది. ఇక్కడ అర్థమవుతుందా మీకు? డివి గారు ఎంఈఓ గారు అర్థమవుతుందా మీకు అంటున్నా? కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం ఈ మాట. చూడండి, ఇక్కడ వాడు చేసిన ఎవడైతే గురుకులానికి సంబంధించిన వాడు చేసిన ప్రిన్సిపల్ అనేటోడు చేసిన అఘాయిత్యానికి, వాడు చేసిన దాష్టికానికి అలా ఒక విద్యార్థిని బలైంది. కుర్చీలు ఎవరు దించి పిప్పారడా మీతోటి? కూలీలా వీళ్ళు విద్యార్థులా? మీ దగ్గర కూలీలా? ఆ స్కూల్ ఏమన్నా మీ అత్తగారు మీ అవ్వగారు ఇచ్చిన ఆస్తా మీకేమన్నా? కుర్చీలు గిర్చీలు ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చేయని మీ అత్తగారు ఆస్తి అయితే కాదు కదా, గవర్నమెంట్ పబ్లిక్ మా ఆస్తే కదా. నువ్వు కూలి పెట్టి చేయించుకోగాలి, ఏమైనా పని చేయించదు ఉంటే విద్యార్థులు ఎందుకు మోపించుకున్నాడు? ఇలా ఆ కన్న తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? విద్యార్థిని చనిపోయింది ఇక్కడ, ఆ కన్న తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? సోయి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా ప్రతిరోజు గురుకులాలలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నది. మరి విద్యాశాఖ తీసుకుపోయేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుండు. ఈ ఎంఈఓలు, డివిఓలు, కలెక్టర్లు అందరూ ఏం చేస్తున్నారు? అసలు గురుకులాలలో ఎన్ని చూసుకుంటూ వస్తూనే ఉన్నాం మనం. వాళ్ళకి తిండి సరిగ్గా ఉండదు, పురుగులన్నం పెడతారు. ఓ తిండి సరిగ్గా ఉండదు, ఏది సరిగ్గా ఉండదు. వాళ్ళకి ఒక ఆట ఆడుకుంటారు. తెలంగాణ గురుకుల విద్యార్థులతోటి, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులతోటి, అక్కడ ఉన్న సిబ్బందే కావచ్చు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, ఒక ఆట ఆడుతుంది. ఈ ఆటలో భాగంగానే ఈరోజు ఒక విద్యార్థిని గురుకులలో సిబ్బంది నిర్లక్ష్యానికి ఒక విద్యార్థిని బలైంది. ఇక్కడ
మరి దీని కలెక్టర్ గారు కావచ్చు, డిఓఎంఈ కూడా ఏం సమాధానం చెప్తారో చూడాలి. అదేవిధంగా తెలంగాణ పేపర్ తీసుకున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బహిష్కరణ సంచలన నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇకపై ఆ ఛానల్ చర్చల్లో పాల్గొనొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు. ఆ ఛానల్ పత్రికల ప్రతినిధులకు తెలంగాణ భవన్లోకి కానీ జిల్లా పార్టీ కార్యాలయంలోకి నో ఎంట్రీ. తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రవీందర్ రావును ఛానల్ డిబేట్ కు పిలిచి అవమానించిన ఏబిఎన్ తక్కనపల్లి గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అంటూ అవమానించిన యాంకర్ వెంకటకృష్ణ రవీందర్ రావుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్. తక్షణమే ఆ ఛానల్ బ్యాన్ చేయాలని తెలంగాణ వాదుల ఒత్తిడి. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వమే టీఆర్ఎస్ టార్గెట్ గా కల్పిత వార్తలు అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. తమ పార్టీ ఎమ్మెల్యే తక్కలపల్లి రవీందర్ రావును ఛానల్లో జరిగిన లైవ్ డిబేట్ కార్యక్రమానికి అతిథిగా పిలిచి చర్చ సమయంలో అవమానించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యమ నేతను అవమానించిన తీరుపై పెళ్లిబిగిన ప్రజాగ్రహానికి ఛానల్ బ్యాన్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుని ఇకపై ఛానల్ డిబేట్లలో వెళ్ళొద్దని ప్రతినిధులకు పార్టీ కార్యాలయాలకు అనుమతించొద్దని పార్టీ నేతలకు కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాధాకృష్ణ జర్నలిస్ట్ ఎప్పుడయ్యాడు? ఓ తెలంగాణ వాది అభిప్రాయం. రాధాకృష్ణ ఇంటికి మల్లు రవి గడ్డ నరసింహ అంటున్నారు. ఇవన్నీ కూడా రెండో పేపర్లు ఉన్నాయి. దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.